మనం చీమ అంటాం కదా. చీమని ఉక్రెయిన్ భాషలో మొరాకా అంటారు. ఆ చీమ స్థాయిలో తయారు చేసిన రోబో ఇప్పుడు కొత్త ఆయుధంగా మలుచుకుంది ఉక్రెయిన్ రష్యా మీదన. ఏదైతే చిన్నపాటి మానవరహిత రోబోను యుద్ధ కార్యకలాపాలు వినియోగించుకుందో ఆ దేశ రక్షణ శాఖ ఓకే చేసేసింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైనికులకు సాయం చేసేందుకు వీటి వినియోగించబోతున్నారు. శత్రు సైన్యం కాల్పులు జరిపేటప్పుడు మందు పాత్రలో ఉన్నట్టు అనుమానించిన ప్రాంతాల్లో వీటి ముందు వరుసలో నిలపబోతున్నారు. పరిమాణంలో చాలా చిన్నదిగా ఉన్నందున దీన్ని చీమ రోబో అని పేరు పెట్టారు. ఇది 500 కిలోల బరువు వరకు కూడా బరువుని మోయిస్తుందంట. నిర్మాణ ఆకృతి కారణంగా శత్రు జామర్లకు కూడా దొరకదట. రష్యా అనుసరిస్తున్న అత్యాధునిక ఎలక్ట్రానిక్ యుద్ధ రీతులకు సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ యూజీవీలు గ్రౌండ్ వెహికల్స్ అంటారు, మానవరహిత గ్రౌండ్ వెహికల్స్ అంటారు, అభివృద్ధి చేసేందుకు ఉక్రెయిన్ ఎప్పటి నుంచిన ప్రయత్నాలు మొదలుపెట్టింది. రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తూ ప్రమాదకర పరిస్థితుల్లోని శత్రు సైన్యంతో పోరాడేందుకు ఉక్రెయిన్ వీటిని అభివృద్ధి చేసింది. ఈ రోబోను తొలిసారిగా జనవరి 2024లో ఆవిష్కరించారు. సుమారు 350 కిలోల బరువు ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే 15 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చట. అవసరం మేరకు ఇందులో 1-2 లిథియం బ్యాటరీలు కూడా వినియోగిస్తారట. మరో ఇటీవలే డాడ్జర్ అనే మరో యూజీవీ రోబోను కూడా మిలిటరీలో వినియోగించేందుకు ఉక్రెయిన్ ఓకే చేసింది. ఇది 250 కిలోల బరువులు మోయగలుగుతుంది. మందుగుండు సామాగ్రిని, యుద్ధ పరికరాలను కీలక ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా దీని నిర్మాణాన్ని చేపట్టారు. రష్యాతో దీర్ఘకాలిక యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో 2024 నుంచి రోబోటిక్ పరికరాల అభివృద్ధిని ఉక్రెయిన్ వేగవంతం చేయడం, యుద్ధ క్షేత్రంలో ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు వీలుగా రిమోట్ ద్వారా పనిచేసే యుఏవీల ద్వారా ఈ కృత్రిమ మేధతో వాడుతూ ఉన్నారు. ఇప్పటిదాకా 80కి పైగా రోబోల్ని యుద్ధరంగంలోకి దించారు. ఏడాది పూర్తయినాడు 15,000 రోబోల్ని యుద్ధ క్షేత్రంలోకి దించి రష్యాకి చుక్కలు చూపెట్టడానికి సిద్ధమవుతోంది.